ఏమైందిరా డల్లగొన్నా? నా కోడి చచ్చిపోయిందిరా. కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను. మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా? ఏంటి మా కజిన్ అండి. మా కజిన్ సత్య హరిశ్చంద్రుడి కన్నా చాలా గ్రేట్ అండి. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. మీ పేరేంటి? మా కజిన్ మాట్లాడలేడండి, మూగోడు. హాయ్ అంకిత. హాయ్ అన్నా. వీడియో తీద్దాం దా. రాను. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు సార్. నెత్తికి నూనె పెట్టుకుని అన్నా. సంక్రాంతి వస్తుంది, ఏంటి స్పెషల్? పుంజుని పెంచుతున్నాం, పందాలు వేస్తాం. వస్తే భీమవరం అంతా మందే, పోతే దులుపుకొని వెళ్ళిపోతాం. మల్లేషన్న దావత్లా బన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాలా. ఎగ్జామ్ పెట్టుకొని ఈ కథలన్నీ పడతాను. ఫెయిల్ అవ్వాలి ఎగ్జామ్లో. వెంకటరమణ అంకుల్ కిరాణా షాప్లో పనికి పెడతా. గా షాప్ కొంచెం దూరం అవుతుందేమో మమ్మీ. అరే మామ, నీకు ఒక పాట వినిపిస్తానని తెలుగులో పడతావారా? పాడతాను రా, పెట్టు. పిసినారి కసినారి ఇంత బూంటే పెట్టు. అమ్మ వేనా, ఎక్కడున్నావు? ఒకసారి ఏంటత్తయ్య గారు అలా కంగారుగా పిలుస్తున్నారు? చాలా పొరపాటు జరిగిపోయిందమ్మా. ఏమైందండి? ఫంక్షన్కి వెళ్ళి అడవిలో స్టవ్ మీద కూర పెట్టి మర్చిపోయాను. మాడు పట్టింది. మీ మామయ్య గారు భోజనానికి వచ్చి టైం అయ్యింది. నాకు భయం వేసేస్తుంది. ఎందుకు అత్తయ్య గారు అంత భయం? ఆ కూర అంతా బాక్స్ లో వేసి లేవండి. ఎందుకమ్మా? ఆ బాక్స్ పట్టుకెళ్లి పక్కింటి ఆంటీ గారు ఫ్రిడ్జ్ లో పెట్టమంటానండి. మామీ గారు వచ్చిన తర్వాత తెచ్చి ఆంటీ గారు ఇచ్చారు కూర అని చెప్పామనుకోండి, ఎలా ఉన్నాయి ఏమనుకుండా తినేస్తారు మామీ గారు. భలే కోళ్ళవమ్మా, అందుకే మరి నీకు చెప్పడం. తమ్ముడు, ఇంట్లో 4 డ్రింకులు ఉన్నాయి, తీసుకురా. సరే అక్క. అక్క ఒకసారి ఇలా రావా? ఏమైంది తమ్ముడు? అక్క బావ అన్ని తాగిస్తున్నాడు కానీ అడక్క ఒక దాంట్లో కూడా డ్రింక్ లేదు. ఒక పని చెయ్యి, ఆ 4 నీళ్ళు నింపుకొని పట్టుకొచ్చేయి. ఆగు, ఈ 4 3 డ్రింకులు ఉన్నాయి. ఒక్క దాంట్లో మాత్రమే మంచినీళ్ళు ఉన్నాయి. న్యూ ఇయర్ వచ్చింది కదా, ఎవరికి మంచినీళ్ళు వచ్చిందో వాళ్ళు పార్టీ ఇవ్వాలి. సరే. ఏ నాకు డ్రింక్ వచ్చింది. నాకు కూడా డ్రింకే వచ్చింది. ఏ నాకు కూడా డ్రింకే వచ్చింది. తమ్ముడు, మంచినీళ్ళు తీసుకురాలేదా? అయ్యో మంచినీళ్ళు రాలేదేమో అక్క. ఎప్పుడు చూసినా దీన్ని తీసుకొస్తాను, దీని అమ్మ నాన్న తీసుకొస్తా అయిపోవు కదా. ఇది పుట్టినాక దీని అమ్మ బాలంత రోగం వచ్చి చచ్చిపోయింది. ఇక దీని నాన్న వాళ్ళ అమ్మ చచ్చిపోయిన బాధ భరించలేక రోడ్డు మీద పోయే బైక్ చక్రాలలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం అది అనాథ, దానికి ఎవ్వలేరు. ఇక దానికి బంధుమిత్రులు ఎవ్వలేరా? వాళ్ళు ఎక్కడ ఉన్నారో నువ్వే ఎంకలడక రావాలి. ఇక అన్న, సినిమాలలో రైతు గురించి ఒక సీన్ వస్తే మస్తు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అదే ఒక రైతు నిజ జీవితంలో పొలంలో ఉండి ఒక రీల్ పెడితే ఇక వచ్చిండులే మనగాడు అని అంటారు. అంటే ఇక్కడ యాక్టింగ్ కి వాల్యూ ఉంది కానీ రియాలిటీకి వాల్యూ లేదన్న. ఏమంటావు? బావా, నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు? ఈ రోజు దొరికింది, దీని పని చెప్తా. నేను 10 రొట్టెలు తింటా. సరే, 12 రొట్టెలు చెయ్యు, నేను 2 తింటా. అరే తెల్లవాడి టౌన్ నుంచి తెలుగువాడి వీధి దాకా కప్పు కాఫీ తగలకుంటే కాలమైనా ఆగిపోద. లోకమంతా వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న దీనికిక్కు ఎక్కడైనా ఒక్కటేర తెలుసుకోరా. ఏంటి, నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ. ఏంటి, ఈసారైనా నాకు 5-6 వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి. చెప్పడం మర్చిపోయానే, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటి అద్దె వచ్చేసిందే, కట్టాలి. ఈ నెల నువ్వు కట్టే. నేనేలా కట్టాలండి? నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా. గట్టిగా కొడితే రూపాయి ఉండదు. నీకెందుకే 5-6 వేల రూపాయల హ్యాండ్ బ్యాగు. అలిగావా? ఇలా తిరుగు. ప్రేమగా ఒక మాట చెప్పాలా? చెప్పండి. మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా, కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా.
అదేంటే నిల్చొని తింటున్నావు? నిన్న నువ్వేమన్నావు? ఏమో నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. నీ సంపాదన అంతా కూర్చొని తింటున్నా అంటున్నావు కదా, అందుకే నిల్చొని తింటున్నా. అమ్మా మీ నాన్నగారు లేరా? లేరు. ఏంటి ఇంత కోపంగా ఉంది? ఏదోలా కూల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను తింటున్నాను. మరి నాకు ఇవ్వచ్చుగా, నేను తింటాను. మా అమ్మతో తనలు తింటున్నాను. దా నువ్వు కూడా తింటావు గాని. ఆశలిన్నో విరిసేలా బాసలిన్నో చేశాడు, ఉన్న పాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు. ఆశలిన్ గౌరవం, ప్రేమ, స్నేహం ఇవి భిక్షగా అడుక్కునేవి కావు. మనం నచ్చితే, మనల్ని మెచ్చితే వాటంతటా అవే మన దగ్గరికి వస్తాయి. అప్పుడే మనకు విలువ. ఈ రోజు ఇది నా చేతిలో అయిపోయింది. వస్తే నువ్వు డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైంది? అసలు ఎప్పుడు ఇస్తావు? ఇలా అడిగితే ఎవరైనా డబ్బులు ఇస్తారా? మీకు డబ్బులు అడిగే పద్ధతే తెలియదు. మరి ఎలా అడగాలి నువ్వే చెప్పవే. డబ్బులు అడిగే పద్ధతి ఇది. అర్థమైంది. ఇప్పుడు మేము ఎలా అడుగుతామో చూడు. ఓకే ఓకే ఓకే. ఉనికి నా పెదవుల్లో తునికి తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది. తనలో తను ఏదేదో కొణిగి ఆ కబురేదో ఎవరైతే తమ కన్నీళ్లను తామే తుడుచుకొని తనకు తానే సమాధానం చెప్పుకొని తమకు తామే ధైర్యం తెచ్చుకొని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోనని, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నానని, స్థిరంగా నిలబడగలగాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు జీవితంలో నిజమైనటువంటి విజేతలట. వారిని వారే దిశానిర్దేశం చేసుకోగలిగేటువంటి గొప్ప మానసిక స్థిరత్వం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి మానసిక శక్తిని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనే కనుక ఉంటే వారికి తోడుగా ఎవ్వరు ఉన్నా లేకున్నా ముందడిగే వేస్తారు తప్ప ఎక్కడా కూడా వెనక్కి తగ్గనే తగ్గరు. అమ్మా వేనా, ఫోన్ రింగ్ అవుతుంది, ఎలా తీసురా? ఇదిగోండి అత్తయ్య గారు. చేతులు ఖాళీ లేవు కదా, ఎత్తి చూడు. ఎవరు ఎవరు ఏం చేస్తున్నావు? మీరే కదా ఎత్తి చూడమన్నారు, ఎత్తి చూస్తున్నాను. చేసి తగలట్టు. సరే అయితే అగ్గిపెట్టి తెస్తాను, ఆగండి.